హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు టీసీఎస్. మనం ఐపీఎల్ది ఒక్కొక్క టీమ్ మనం అనలైజ్ చేస్తబోతున్నాము. సో మనం ఈ రోజు ఒక టీం అనలైజ్ చేద్దాం. మనం అనలైజ్ చేసేకి మన పక్కన అభిరామ్ ఉన్నారు. ఇతను మీకు ఈ పాటికే కొద్దిగా బాగానే ఫేస్ అయితే తెలుసుంటది. అతను స్టైల్ ఆఫ్ అనలైజింగ్ కూడా తెలుసుంటది. మనం త్వరగా అభిరామ్ అయితే వెల్కమ్ చేద్దాం. వెల్కమ్ అభిరామ్. సో ఈ థ్యాంక్ యూ అండి. ఓకే, ఈ రోజు మనం ఏ టీం అనలైజ్ చేయబోతున్నాం ఏంది మీరు చెప్తే దాన్ని బట్టి పోదాం. ఇవాళ మనం ఢిల్లీ క్యాపిటల్స్ నుంచి చూద్దాం. ఓకే, ఢిల్లీ క్యాపిటల్స్. సో ఢిల్లీ క్యాపిటల్స్ గురించి నాకు బేసికలీ ఎందుకు ఇంట్రెస్టింగ్ అనిపించింది అని చెప్పేసి చూస్తే మనకి ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ వచ్చేసి ప్రైమరీ రీజన్ వాళ్ళ రెగ్యులర్ కెప్టెన్ ఎవరైతే ఉన్నారో రిషబ్ పంత్ ఒక మేజర్ కార్ యాక్సిడెంట్ నుంచి కోలుకొని ఇంజరీ నుంచి రికవర్ అయ్యి ఇప్పుడు మళ్ళీ వాళ్ళ టీం కి అతను ఆడబోతున్నాడు ఇయర్ అని చెప్పి ఏదైతే ఇన్ఫర్మేషన్ వచ్చిందో ఆల్రెడీ ఢిల్లీ ఫ్యాన్స్ అందరూ కూడా చాలా హ్యాపీ ఫీల్ అయ్యారు. దాంతో పాటు మనకి ఈవెన్ మినీ ఆప్షన్ లో కూడా గమనిస్తే అతను సౌరవ్ గంగూలీ వాళ్ళతో పాటు కలిసి పక్కనే కూర్చుని రికీ పాంటింగ్ వాళ్ళతో పాటు అక్కడే ఉండి కొంతమంది ప్లేయర్స్ గురించి అతను దగ్గరుండి పర్చేస్ చేపించాడు. సో గుడ్ టు సీ హిమ్ బ్యాక్. తొందరలో మళ్ళీ ఇండియన్ టీమ్ కి కూడా ఆడతారని చెప్పి ఎక్స్పెక్ట్ చేద్దాం. సో ఈ ఇయర్ ఎలా ఉండబోతుంది అతన్ని దీంట్లో ఎందుకంటే లాస్ట్ ఇయర్ అంతా అతను లేకపోవడం వల్ల డేవిడ్ వార్నర్ కెప్టెన్ గా చేశాడు వాళ్ళకి. బట్ అన్ఫార్చునేట్లీ పెద్దగా టీం అయితే సక్సెస్ఫుల్ గా ముందుకు తీసుకెళ్ళలేకపోయాడు. ఈసారి మళ్ళీ పంత్ రావడంతో వాళ్ళ ఫార్చ్యూన్స్ ఏమైనా మారచ్చా, ఎలా ఉంటాయి, వాళ్ళ టీం కాంబినేషన్ ఏంటి అనేది మనం డిస్కస్ చేద్దాం. అదే రిషబ్ పంత్ కీపింగ్ చేయకపోవచ్చు అని ఒక న్యూస్ అయితే వినిపిస్తా ఉంది. అది ఎంతవరకు మనం తీసుకోవచ్చు కన్సిడరేషన్ లో ఈ టీమ్ సెలెక్షన్ లో? ఎగ్జాక్ట్లీ. సో ఇప్పుడు ప్రాబ్లం ఏంటి అంటే డెఫినెట్ గా అతను కెప్టెన్ కాబట్టి ఖచ్చితంగా టీమ్ లో అయితే ఉంటాడు. ఫైనల్ 11 లో అతను బ్యాట్స్మెన్ గా అయినా అతను సర్వీసెస్ ని అందించే అవకాశం ఉంది. బట్ కీపింగ్ అనేది ఎంత వరకు చేయగలుగుతాడు అనేది కొంచెం చూడాలి. ఎందుకంటే మొత్తం 20 ఓవర్స్ పాటు అతను నించోవాల్సి ఉంటుంది, కూర్చోవాల్సి ఉంటుంది, అటు ఇటు పరిగెత్తాల్సి ఉంటుంది. స్పిన్నర్స్ అప్పుడైతే వికెట్ కి ఇంకా దగ్గరగా ఉండాల్సి ఉంటుంది. సో ఇలాగా రకరకాల కాంబినేషన్స్ అన్ని కూడా ఉన్నాయి కాబట్టి కీపర్ గా అతను ఎంత వరకు ఆ రేంజ్ ఫిట్నెస్ అతనికి ఇంకా ఉందా, లేదా ఇంజరీ నుంచి కోలుకున్నాక కాన్ఫిడెన్స్ లెవెల్స్ ఎలా ఉన్నాయి అనే దాన్ని బట్టి అయితే చూడాలి. బట్ నాకు తెలిసి అయితే మోస్ట్లీ మేబీ చేస్తాడేమో, చేయడానికి ట్రై చేస్తారేమో అనుకుంటున్నాను. ఎందుకంటే అతను తిరిగి మళ్ళీ ఇండియన్ టీమ్ లోకి రావాలి అంటే కీపర్ గా కూడా అతను ప్రూవ్ చేసుకుంటేనే టీమ్ లోకి రాగలుగుతాడు. లేకపోతే ఆల్రెడీ మనకి ఇషాన్ కిషన్ వెయిట్ చేస్తూనే ఉన్నాడు, సంజు సామ్సంగ్ వెయిట్ చేస్తూనే ఉన్నాడు. ఇప్పుడు కొత్తగా జితేష్ శర్మ లాంటి ప్లేయర్ ఉన్నారు, శ్రీకర్ భరత్ ఉన్నారు. ఆల్రెడీ మన ఆల్రెడీ టీమ్ లోనే ఉన్నాడు. వికెట్ కీపర్ గా మన వరల్డ్ కప్ లో కేఎల్ రాహుల్ ఫుల్ లెంగ్త్ గా కంప్లీట్ ఫస్ట్ నుంచి లాస్ట్ మ్యాచ్ దాకా అతను సర్వీసెస్ ఇచ్చాడు 50 ఓవర్ మ్యాచ్ లో. సో ఇంత కాంపిటీషన్ ఉన్నప్పుడు మళ్ళీ పంతొమ్మిది తిరిగి టీమ్ లో తీసుకోవాలి అని అంటే మాత్రం ఖచ్చితంగా అతను యాజ్ అ బ్యాట్స్మెన్ గా మాత్రమే కాకుండా కీపర్ గా కూడా అతను ప్రూవ్ చేసుకుంటే తప్ప అతని ఎబిలిటీస్ ని మళ్ళీ సెలెక్టర్స్ అతని మీద దృష్టి పెట్టే అవకాశం తక్కువ ఉంటుంది. సో మేబీ ఇనిషియల్ మ్యాచెస్ లో అంటే ఫస్ట్ 2-3 మ్యాచెస్ లో ఏమన్నా అతను కీపింగ్ చేయకపోవచ్చు. మిగతా టోర్నమెంట్ లో అంతా అతను మళ్ళీ కీపింగ్ చేయాల్సిన అవసరం అయితే ఉంటుంది. బట్ అట్ ది ఎండ్ ఆఫ్ ది డే అతను ఎంత రికవర్ అయ్యాడు అనేది, ఎందుకంటే మధ్యలో ఇట్లాంటి ప్రాక్టీస్ మ్యాచెస్ కూడా ఇప్పటిదాకా అతను పర్ఫామ్ చేయకపోవడం వల్ల మనం అయితే అతన్ని అసెస్ చేయలేము. కూడా యాక్సిడెంట్ ముందు చేసినంత బాగా చేస్తాడా లేదా అన్నది కూడా ఒక పెద్ద క్వశ్చన్ మార్కే మనకి ఇది చూసాము అంటే. సో ఈ పాయింట్స్ మైండ్ లో పెట్టుకొని నీ టీం ఎలా ఉండబోతుంది, లాస్ట్ టైం టీమ్ లో ఏం చేంజెస్ చేస్తావు, ఏం కథ? సో ఇప్పుడు ఇక్కడ ఒక ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్ మనం మాట్లాడుకోవాల్సిన విషయం ఏంటి అంటే, కుమార్ కుషాగిరా అని ఒక ప్లేయర్ ఉన్నాడు. అతను వికెట్ కీపర్ బ్యాట్స్మెన్. సో అతన్ని తీసుకున్నప్పుడు అతన్ని వీళ్ళు ఆప్షన్ లో అరౌండ్ 7+ crores కి వీళ్ళు పర్చేస్ చేశారు. సో అప్పుడు చాలా మంది అనుకున్న మాట ఏంటి అంటే, ఇట్లా రిషబ్ పంత్ కీపింగ్ ఎబిలిటీస్ మీద కొంచెం డౌట్ ఉంది కాబట్టి అతనికి బ్యాకప్ గా ఒక కీపర్ కావాలనే ఉద్దేశంతో ఒక ఇండియన్ కీపర్, యంగ్ ప్లేయర్ అయినటువంటి కుమార్ కుషాగిరా గురించి వీళ్ళు వెళ్ళారు అని. అదే గంగూలీ బ్యాక్ చేశాడు అని చెప్పావు, ముస్తాక్ అలీ. ఇన్ఫాక్ట్ ఇంకొక ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్ కూడా ఏంటి అంటే, అది వన్స్ ఈ మినీ ఆప్షన్స్ అయిపోయిన తర్వాత, అంటే ఒక అన్క్యాప్డ్ ప్లేయర్ కి ఒక 7 crores అనేది పెద్ద అమౌంట్ కాబట్టి కొంతమంది రిపోర్టర్స్ వాళ్ళ పేరెంట్స్ ని కలిసి, కుమార్ కుషాగిరా వాళ్ళ పేరెంట్స్ ని కలిసి ఎలా అనిపిస్తుంది, మీ ఒపీనియన్ ఏంటి, మీ ఫీలింగ్స్ ఏంటి అన్నప్పుడు ఇలాగా ఒక టోర్నమెంట్ లో మా అబ్బాయిని సౌరవ్ గంగూలీ గారు చూశారు. చూసి అతని టాలెంట్ అతనికి బాగా నచ్చింది. సో అప్పుడు మాకు మాట ఇచ్చారు, మీ మీ అబ్బాయిని ఈసారి ఐపీఎల్ లో తీసుకుంటాము. అతని కోసం కావాలంటే 10 crores వరకు అయినా కూడా మేము బిడ్డింగ్ చేసి మీ అబ్బాయిని అయితే మేము తీసుకుంటాము అని ఆల్రెడీ గంగూలీ వాళ్ళకి మాట ఇచ్చినట్టుగా ఆ పేరెంట్స్ అయితే చెప్పారు. సో అన్నట్టుగానే గంగూలీ ఏదైతే టీమ్ కి మెంటర్ గా ఉన్నాడో ఆ టీం తరఫున, ఢిల్లీ క్యాపిటల్స్ తరఫున కుమార్ కుషాగిరా కోసం బిడ్ చేశారు. 7.5 crores అనుకుంటా అటు ఇటుగా ఆ అమౌంట్ కి అతను పర్చేస్ చేశారు.
బట్ ఇక్కడ ఒక ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్ ఇంకోటి ఏంటి అని అంటే, అతని పర్ఫార్మెన్స్ అయితే అంత గొప్పగా లేదు. ఎందుకంటే రీసెంట్ గా జరిగిన సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీలో చూసుకుంటే ఆ, మొత్తంగా ఇతను అక్కడ జార్ఖండ్ టీం కి రిప్రజెంట్ చేశాడు. సో జార్ఖండ్ టీం అయితే మొత్తంగా ఈ టోర్నమెంట్ లో 6 మ్యాచెస్ మాత్రమే ఆడింది. ఆ 6 మ్యాచెస్ కి కూడా ఇతని హైయెస్ట్ స్కోర్ 33 మాత్రమే. ఓకే. ఫస్ట్ మ్యాచ్ లో 3 రన్స్ కొట్టౌట్ అయ్యాడు. సెకండ్ మ్యాచ్ లో కూడా 3 రన్స్ కొట్టౌట్ అయ్యాడు. థర్డ్ మ్యాచ్ లో 15 రన్స్ కొట్టాడు. ఫోర్త్ మ్యాచ్ లో ఒకటే 30 కొట్టి నాట్అవుట్ గా ఉన్నాడు. అది కూడా 20 బాల్స్ లో 30 రన్స్ కొట్టి నాట్అవుట్ గా ఉన్నాడు. ఉమ్, వెంటనే ఫిఫ్త్ మ్యాచ్ లో 33 కొట్టౌట్ అయ్యాడు. ఆ తర్వాత లాస్ట్ మ్యాచ్ సిక్స్త్ మ్యాచ్ లో 27 కొట్టౌట్ అయ్యాడు. ఒక్కసారి నాట్అవుట్ గా ఉన్నాడు. అది 30 రన్స్ తో. ఆ నెక్స్ట్ మ్యాచ్ లో 33 కొట్టౌట్ అయ్యాడు. సో ఈ 2 సార్లు మాత్రమే అతను 30 మార్క్ అందుకోవడం గానీ దాటడం గానీ జరిగింది. మిగిలిన ఫస్ట్ 3 మ్యాచెస్ అయితే 3, 3, 15. సో ఇది ఓవరాల్ గా 6 మ్యాచెస్ లో అతని రన్స్ అన్నమాట, మనకి ఓవరాల్ రన్స్. సో సో బ్యాటింగ్ అతను ఇది లేదు. కానీ ఢిల్లీ టీంలో మనం చూసామంటే వెస్టిండీస్ కీపర్ తీసుకున్నారు హోప్ ని. షై హోప్ ని తీసుకున్నారు ఎగ్జాక్ట్లీ. సో ఇయర్ యాక్చువల్గా మనం వాళ్ళ ముందు టీమ్ 25 మెంబర్స్ గురించి ఒకసారి చూద్దాం. దాని గురించి మనం మాట్లాడలేదు. యా, ఓకే. సో యాక్చువల్ గా బ్యాటర్స్ అయితే మొత్తంగా 5 బ్యాటర్స్ ఉన్నారు, ప్రాపర్ బ్యాట్స్మెన్స్. అందులో నెంబర్ 1 డేవిడ్ వార్నర్, నెంబర్ 2 పృథ్వీ షా, నెంబర్ 3 జస్దుల్, నెంబర్ 4 హ్యారీ బ్రూక్, నెంబర్ 5 స్వస్తిక్ చికారా. వీళ్ళల్లో హ్యారీ బ్రూక్ ని స్వస్తిక్ చికారాని ఈ ఇయర్ బై చేశారు వీళ్ళు. దాని తర్వాత వికెట్ కీపర్స్ వస్తే, వికెట్ కీపర్స్ లో మొత్తం 6 ఉన్నారు. ఈ 6లో అభిషేక్ పోరల్, రిషబ్ పంత్, షై హోప్, రికీ బూయి, కుమార్ కుషాగ్రా అండ్ ట్రిస్టన్ స్టెప్స్. వీళ్ళల్లో 4 కీపర్లని ఈ ఇయర్ వాళ్ళు పర్చేస్ చేశారు. షై హోప్, రికీ బూయి, కుమార్ కుషాగ్రా, ట్రిస్టన్ స్టెప్స్ 4 కీపర్లను ఉన్నారు, ఒకళ్ళు ఇద్దరుగా. నెక్స్ట్ ఆల్ రౌండర్స్ మొత్తం 4 ఉన్నారు ఆల్ రౌండర్స్. అక్షర్ పటేల్, లలిత్ యాదవ్, మిచెల్ మార్ష్, సుమిత్ కుమార్ ని ఇయర్ వాళ్ళు పర్చేస్ చేశారు. సో మొత్తంగా నలుగురు ఆల్ రౌండర్లు. ఓకే. నెక్స్ట్ 10 మంది బౌలర్లు ఉన్నారు. ఈ సూపర్. 10 మంది బౌలర్లలో ఒకరిని మాత్రం ఇయర్ వాళ్ళు ఉన్నది. మిగతా రిచర్డ్సన్. వాళ్ళంతా ఇంతకుముందు వాళ్ళని రిటైన్ చేసుకున్నారు. రిచర్డ్సన్. సారీ, ఇద్దరిని కొన్నారు. రిచర్డ్సన్ ఒకటి, రసిక్ దార్ సలాం అని ఒక ఇండియన్ ప్లేయర్ ని కూడా. సో ఆండ్రిక్ నోకియా, ఇషాంత్ శర్మ, కుల్దీప్ యాదవ్, లుంగి ఎంగిడి, ముఖేష్ కుమార్, ప్రవీణ్ దుబే, ఖలీల్ అహ్మద్, విక్కీ ఓస్ట్వల్ అండ్ రసిక్ దార్ సలాం అండ్ జే రిచర్డ్సన్. ఈ 10 మంది బౌలర్స్ ఉన్నారు. ఓకే. ఓపెనర్స్ అయితే మళ్ళీ పృథ్వీ షా ఎంత ఫెయిల్ అయినా లాస్ట్ ఛాన్స్ అయితే ఇవ్వబోతున్నారు. అయితే వాళ్ళు యాక్చువల్ రిలీజ్ చేశారు అని టాక్ వచ్చింది, కానీ రిలీజ్ చేయలేదు. సో వీళ్ళిద్దరికి స్టాండర్డ్ ఓపెనింగ్, వార్నర్ షా ఓపెన్ చేస్తాడు అని మనం అనుకోవచ్చా? ఎగ్జాక్ట్లీ. నా ప్రాబబుల్ 11 ఒకసారి మళ్ళీ నేను చెప్పిన తర్వాత మీరు దానికి ఏకీభవిస్తారా, డిఫరెన్షియేట్ చేస్తారా అనేది, ఓకే. డిఫరెంట్ ఒపీనియన్ ఉందా అనేది మనం చూద్దాం. సో నా 11 వచ్చేసి ఫస్ట్ పృథ్వీ షా, నెక్స్ట్ డేవిడ్ వార్నర్, వీళ్ళిద్దరు స్టాండర్డ్ మీరు చెప్పినట్టుగా. నెక్స్ట్ వచ్చేసి నెంబర్ 3లో మిచెల్ మార్ష్, ఆస్ట్రేలియన్ ఆల్రౌండర్. అండ్ నెంబర్ 4 వచ్చేసి నేను మోస్ట్లీ హ్యారీ బ్రూక్ ఉండొచ్చు అని ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. ఎందుకంటే లాస్ట్ టైం డేవిడ్ వార్నర్ కెప్టెన్సీ చేసినప్పుడు మనకి రైలీ రూసోని రెగ్యులర్ గా టీమ్ లో తీసుకున్నారు. అండ్ అప్పుడు కీపర్ గా కూడా ఫిలిప్ సాల్ట్ చేశాడు. మొత్తం త్రూ అవుట్ ద టోర్నమెంట్ ఫిలిప్ సాల్ట్ వాళ్ళ కీపర్ గా చేశాడు. బట్ ఫిలిప్ సాల్ట్ అంత గొప్ప పర్ఫామ్ చేయలేదు, రైలీ రూసో కూడా పర్ఫామ్ చేయలేదు. సో వాళ్ళిద్దరిని కూడా ఈసారి వీళ్ళు వదిలేశారు టీం నుంచి, బయటకు వదిలేశారు వేరే టీమ్స్ కొనుక్కోవడం కోసం. తర్వాత ఇండియన్ ప్లేయర్ కూడా ఒక అతను అమన్ హకీమ్ ఖాన్ అనే ఒక ప్లేయర్ ని కూడా, అతను ఒక బ్యాట్స్మెన్. సో అతను కూడా కొన్ని మ్యాచెస్ ఆడించారు. బట్ అతను పర్ఫామ్ చేయడం వల్ల అతను కూడా ఈసారి వదులుకున్నారు. సో ఈ రైలీ రూసో కానీ ఫిలిప్ సాల్ట్ కానీ ఎవరైతే ఇద్దరు ప్లేయర్లు ఉన్నారో, ఇద్దరు ప్లేస్ లో నేనైతే ఈసారి హ్యారీ బ్రూక్ కి ఛాన్స్ దొరకచ్చు అనుకుంటున్నాను ఫైనల్ 11 లో. ఈ ఇయర్ వాళ్ళు బై చేశారు ఎస్ఆర్హెచ్ నుంచి. సో బట్ స్టిల్ అయినప్పటికీ కూడా ఒక మంచి సాలిడ్ మిడిల్ ఆర్డర్ కావాలి అంటే నెంబర్ 3లో మిచెల్ మార్ష్, నెంబర్ 4లో హ్యారీ బ్రూక్, నెంబర్ 5లో రిషబ్ పంత్. ఈ ఆర్డర్ లో కనుక ఉంటే మిడిల్ ఆర్డర్ సాలిడ్ గా కనిపిస్తుంది నాకైతే. అది కూడా మంచి అటాకింగ్ ఆప్షన్స్ కనిపిస్తున్నాయి 3. ఓకే. సో టాప్ లో ఆల్రెడీ పృథ్వీ షా, డేవిడ్ వార్నర్ కూడా ఒక రకమైన మంచి అటాకింగ్ ప్లేయింగ్ చేస్తారు. ఎట్ వచ్చి నెంబర్ 3లో మిచెల్ మార్ష్ ఎట్ టైమ్స్ అటాకింగ్ ఉంటాడు, మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ మంచి డిఫెన్స్ కూడా ఆడుతూ టెక్నిక్ అది కూడా యూస్ చేస్తూ అతను బౌండరీస్ ని రాబట్టగలిగిన ఒక ప్లేయర్. సో పృథ్వీ షా, డేవిడ్ వార్నర్, మిచెల్ మార్ష్, హ్యారీ బ్రూక్, తర్వాత నెంబర్ 5 రిషబ్ పంత్. నెంబర్ 6లో కుమార్ కుషాగ్రాని ఏమన్నా తీసుకుంటారా అనే ఒక డౌట్ అయితే ఉంది. ఎందు గురించి అంటే ఇందాక మనం అనుకున్నట్టుగా ఒకవేళ రిషబ్ పంత్ కీపింగ్ చేయకపోతే కనుక కీపర్ గా మళ్ళీ బ్యాకప్ ఆప్షన్ ఒకటి కావాలి. ఇంపాక్ట్ ప్లేయర్ గా తెచ్చుకొని కేవలం కీపింగ్ కోసం ఇంపాక్ట్ ప్లేయర్ ని వాడుకుంటే ఆ ఇంపాక్ట్ ప్లేయర్ అనే దీనికి రోల్ కి ప్రాపర్ జస్టిఫికేషన్ జరగదు.
సో అందుకని కూడా నేను అనుకోవడం ఫైనల్ 11 లోనే ఉంచుతారు ఒక కీపర్ ని అని. ఒకవేళ హ్యారీ బ్రూక్ తో వెళ్ళకపోతే కనుక షై హోప్ ని తీసుకోవడానికి ఛాన్స్ ఉంది టాప్ ఆర్డర్ లో. అప్పుడు షై హోప్ ఏమన్నా నెంబర్ 3 ఆర్ 4 పొజిషన్ లో ఆడించవచ్చు. ఉమ్. సో షై హోప్ ని తీసుకుంటే కింద కుమార్ కుషాగిరాన్ని తీసుకోవాల్సిన అవసరం రాదు. అప్పుడు లలిత్ యాదవ్ ఆడే ఛాన్స్ ఉంది అక్కడ. ఓకే. సో పొజిషన్స్ కొంచెం అటు ఇటు అవడానికి ఛాన్సెస్ ఉన్నాయి. సో ప్రొవైడెడ్ సాలిడ్ బ్యాటింగ్ ఇది కావాలి అనుకుంటే హ్యారీ బ్రూక్, లేదు కీపర్ కమ్ బ్యాట్స్మెన్ అనుకుంటే షై హోప్. ఎందుకంటే షై హోప్ ఒక్కడే మనకి అలాగా టాప్ ఆర్డర్ లో ఆడగలిగిన ప్లేయర్. క్రిస్టియన్ స్టెప్స్ ఉన్నప్పటికీ అతను అంత గొప్పగా ఇప్పటిదాకైతే పర్ఫార్మెన్స్ పరంగా మనకి ఎప్పుడు టాక్ ఆఫ్ ది టౌన్ లాగా అవ్వలేదు అతను. ఇంకా స్టిల్ స్టార్టింగ్ డేస్ లోనే ఉన్నాడు అతను. హీస్ బడ్డింగ్ స్టేజ్ కాబట్టి మనకి మోస్ట్లీ ఉన్న ఆప్షన్స్ లో షై హోప్ ఒకటే కనిపిస్తున్నాడు బెటర్ ఆప్షన్ గా. సో హ్యారీ బ్రూక్ కాదు అంటే కనుక షై హోప్ వెళ్ళే ఛాన్స్ ఉంది. సో అప్పుడు షై హోప్ కనుక వస్తే కుమార్ కుషాగిర్ అక్కర్లేదు, లలిత్ యాదవ్ వెళ్తారు. లేదు హ్యారీ బ్రూక్ వెళ్ళి ఇండియన్ కీపర్ ని పెట్టుకుందాం అనుకుంటే కుమార్ కుషాగిర్ అని తీసుకోవచ్చు. ఎందుకంటే ఆల్రెడీ గంగూలీ ఎలా అయితే మాట ఇచ్చి 7+ కోర్స్ కి కొన్నాడో, అలాగే అని పెట్టి కొన్నాం కాబట్టి టీమ్ లో కూడా ఒకసారి ఛాన్స్ ఇద్దాము, ప్రూవ్ చేసుకుంటాడేమో అనే ఉద్దేశంతో ఏమైనా ఛాన్స్ ఇవ్వాలనుకుంటే కుమార్ కుషాగిరా రావచ్చు. రికీ బూయికి అయితే నాకు ఛాన్స్ కనిపించట్లేదు. ఎందుకంటే రికీ బూయి ఆల్రెడీ చాలా ఇయర్స్ గా ఆల్రెడీ రకరకాల టీమ్స్ కోసం అతను ఈ ఐపీఎల్ సర్క్యూట్ లో తిరుగుతూనే ఉన్నాడు, మ్యూజికల్ జైట్స్ ఆడినట్టు. బట్ ఎక్కడ కూడా అతను ప్రాపర్ గా ప్రూవ్ చేసుకోలేకపోయాడు. డొమెస్టిక్ లో కూడా ఈసారి సయ్యద్ ముస్తాక్ అలీలో కూడా అతను పెద్ద ప్రూవ్ చేసుకుంటలేదు యాజ్ అ బ్యాట్స్మెన్ గా. సో తీసుకుంటే ప్రాపర్ కీపింగ్ స్కిల్స్ మీద తీసుకోవాలి. సో కీపింగ్ స్కిల్స్ మీద తీసుకున్నట్టయితే ఇతని కంటే కూడా ఎక్కువ ఖర్చు పెట్టింది కుమార్ మీదే కాబట్టి కుమార్ ని టీమ్ లో తీసుకోవడమే జస్టిఫైయింగ్ గా ఉంటుంది. ఓకే. అభిషేక్ పోరాలు కూడా నాకు పెద్దగా గొప్ప ఆప్షన్ లా కనిపించలేదు. అతను కూడా సయ్యద్ ముస్తాక్ లో కానీ వేరే టోర్నమెంట్స్ లో కానీ పెద్దగా ఏమీ పర్ఫార్మ్ చేయలేదు. సో మరి 7. నెక్స్ట్ వచ్చేస్తే అక్షర్ పటేల్, నెంబర్ 7 అక్షర్ పటేల్. నెంబర్ 8 ఆండ్రిక్ నోకియా. నోకియాకి ఏమైనా ఇంజురీ అయితే కనుక బ్యాకప్ గా లుంగి ఎంగిడిని తీసుకునే ఛాన్స్ ఉంది. సో నెంబర్ 9 కుల్దీప్ యాదవ్, ప్రాపర్ ఇండియన్ స్పిన్నర్, లెగ్ స్పిన్నర్. నెంబర్ 10 ముఖేష్ కుమార్, ఇప్పుడు ఇండియా కోసం కూడా ఆడుతున్నాడు, మంచి స్వింగ్ చేయగలిగిన ఓపెనింగ్ బౌలర్. తర్వాత నెంబర్ 11 ఖలీల్ అహ్మద్, అంతకుముందు ఎస్ఆర్హెచ్ కూడా ఆడాడు, మంచి బౌలర్. సో ఖలీల్ అహ్మద్ నెంబర్ 11 లో ఉండే ఛాన్స్ ఉంది. సో ఈ 11 లో చూసుకుంటే మనకున్న ఫారెన్ ప్లేయర్స్ 4 మెంబర్స్ ఎవరు అంటే, ఒకటి టాప్ లో డేవిడ్ వార్నర్ అండ్ మిచెల్ మార్ష్, నెక్స్ట్ హ్యారీ బ్రూక్ ఆర్ షై హోప్. సో ముగ్గురు కూడా బ్యాటింగ్ లో టాప్ లో వెళ్ళిపోవాల్సిన అవసరం ఉంది. సో మిగిలిన ఏకైక పొజిషన్ ఆండ్రిక్ నోకియాకి కింద బౌలర్స్ కోటాలో వచ్చే ఛాన్స్ ఉంది. సో ఒకవేళ నోకియా కనుక ఇంజూరీ అయితే మనకి లుంగి ఎంగిడి రావచ్చు. మరి రిచర్డ్సన్ జై రిచర్డ్సన్ వాళ్ళు తీసుకున్నప్పటికీ జై రిచర్డ్సన్ కి కుదురుతుందా ఫైనల్ 11 అంటే నాకు కొంచెం డౌట్. ఎందుకంటే వాళ్ళ బ్యాటింగ్ లో వీక్నెస్ ఉంది కాబట్టి కొంచెం దాన్ని స్ట్రెంథన్ చేసుకోవడానికి బ్యాట్స్మెన్ కి ముగ్గురు బ్యాట్స్మెన్స్ నే తీసుకునే ఛాన్స్ అయితే ఉంది. ఓకే. సో 12th ఇంపాక్ట్ సబ్ ఎవరు ఉండొచ్చు అనుకున్నావు? ఇప్పుడు ఇంపాక్ట్ సబ్స్టిట్యూట్ కిందకి వస్తే మనం ఇప్పుడు ఆల్రెడీ ఒకసారి బౌలింగ్ యూనిట్ చూసుకున్నట్లయితే ఖలీల్ అహ్మద్, ముఖేష్ కుమార్, నెక్స్ట్ ఆండ్రిక్ నోకియా ముగ్గురు పేసర్స్ అయ్యారు. ప్లస్ మన కుల్దీప్ యాదవ్ 4వ బౌలర్ స్పిన్నర్ తో పాటు అక్షర్ పటేల్, 5 బౌలింగ్ ఆప్షన్స్ వచ్చినాయి. అంటే ముగ్గురు పేసర్లు, 2 స్పిన్నర్లు. అడిషనల్ గా ఇంకొక పేస్ ఆప్షన్ కావాలి అనుకుంటే కనుక ఇంపాక్ట్ ప్లేయర్ కింద ఇషాంత్ శర్మని తీసుకోవచ్చు, సీనియర్ ఇండియన్ బౌలర్. ఓకే. మిగతా ప్లేయర్స్ కంటే కూడా ఇషాంత్కి మొగ్గు చూపితే బాగుంటుందని నా ఉద్దేశం. సో ఒకవేళ ఇంకొక పేసర్ కావాలనుకుంటే ఇషాంత్ శర్మతో వెళ్ళొచ్చు. లేదు ఆల్రెడీ ఇప్పుడు కుమార్ కుషాగ్రా కాకపోతే లలిత్ యాదవ్ అనే స్కోప్ తో ఉన్నాం కాబట్టి అప్పుడు ఒక బ్యాట్స్మెన్ కావాల్సి వస్తాడు. సో బ్యాట్స్మెన్ కావాల్సి వచ్చినప్పుడు యశ్దుల్ ని వీళ్ళు ఆప్షన్ గా తీసుకోవచ్చు. ఎందుకంటే ఆల్రెడీ లాస్ట్ ఇయర్ కూడా 4 మ్యాచెస్ లో అతన్ని తీసుకున్నారు. 3 టైమ్స్ అతనికి బ్యాటింగ్ చేసే ఛాన్స్ వచ్చింది. అఫ్ కోర్స్ పెద్ద ఎక్కువ స్కోర్ చేయలేదు, హైయెస్ట్ 13 ఉండింది అతనికి. బట్ అయినప్పటికీ మళ్ళీ ఆల్రెడీ ఒక 3 మ్యాచ్లు అయితే ఆడిన ఎక్స్పీరియన్స్ ఉంది కాబట్టి మళ్ళీ కూడా ఒక బ్యాట్స్మెన్ ఎక్స్ట్రా కావాలి అనుకున్నప్పుడు యశ్దుల్ కోసం ట్రై చేయొచ్చు అనిపిస్తుంది. ఓకే. ఓకే. ఈ టీం చూసినప్పుడు నేనేంద్రా అంటే ఈ కుమార్ కుషాగ్రా అనేది ఫామ్ లో కూడా లేడు అన్నప్పుడు నాకు అనిపించింది ఏంద్రా అంటే, వాట్ ఇఫ్ హోపన్ తీసుకున్నారు, కుషాగ్రాని తీసుకోలేదంటే హోపన్ తీసుకోవాల్సి వస్తుంది. అప్పుడు 1, 2, 3, 4 అందరూ ఫారెన్ ఉంటారు. అప్పుడు మొత్తం బౌలింగ్ అంతా ఇండియాతోనే పోవాల్సి వస్తుంది. నోకియాని కానీ లుంగిని కానీ జై రిచర్డ్సన్ ని కాకుండా కంప్లీట్ ఇండియన్ బ్యాకప్ తో బౌల్స్ వస్తుంది. ఇక్కడ అప్పుడు యశ్దుల్ ఏమన్నా అక్కడికి వచ్చి కొద్దిగా బ్యాటింగ్ డెప్త్ వచ్చేటట్టు. ఎందుకంటే ఇప్పుడు చూసాము అంటే పృథ్వీ షా దాకా వస్తే 5 వరకు అయితే బ్యాటింగ్ సాలిడ్ ఉంది. పంత్ వరకు, పంత్ తర్వాత ఓకే అక్సర్ ఆడతాడు. ఇక్కడ కుమార్ కుషాగ్రా ఏమాత్రం ఆడతాడు అనేది చెప్పలేము. ఎందుకంటే మన ఆ కీపర్ ఇది పంత్ యొక్క కీపింగ్ చేస్తాడా లేదా అని దానిపైన ఉంది. కాబట్టి పంత్ కీపింగ్ చేస్తాడంటే, లలిత్ యాదవ్ వచ్చాడంటే ఓకే, మళ్ళీ అది కొద్దిగా స్టేబుల్ గానే ఉంటుంది. లలిత్ యాదవ్
డీసెంట్ ఎనఫ్ ఇన్నింగ్స్ అయితే ఆడాడు. లాస్ట్ ఐపీఎల్ కానీ ఇవన్నీ చూసామంటే కొద్దిగా మిడిల్ ఆర్డర్ కొద్దిగా స్టేబుల్ గా అయితే ఉండింది. అవును. పంత్ కీపింగ్ చేశాడంటే మనకి అక్సర్ దాకా మనకి అంటే దాదాపు 7th వరకు మనకి కొద్దిగా బ్యాటింగ్ బాగానే ఉంది. సరే ఆ అవును. తర్వాత 8, 9, 10, 11 ఆ 4 మంచి సాలిడ్ బౌలింగ్ ఉంది. సో పంత్ కీపింగ్ చేస్తాడా లేదా అన్న దానిపైన చాలా డిపెండ్ అయింది డీసీ. కానీ చేయలేదు అంటే కొద్దిగా వీళ్ళు ఏ దీంట్లో పోతారు అనేది మటుకు చాలా కన్ఫ్యూజన్ ఉంది. మేబీ అండ్ ఇంపాక్ట్ ఇప్పుడు కంపెనీ కుమార్ ఆహ్, కుషాగ్రతో పోతారా, పోవచ్చు కదా అని ఒక థాట్ ఉంది. నువ్వు ఇందాక మీరిప్పుడు చెప్పిన చెప్పినట్టు దాని ప్రకారము ఒకవేళ మొత్తం ఇండియన్ బౌలర్స్‌తో వెళ్ళాలి అంటే ఒక ప్రాబ్లమ్ ఏమొస్తుంది అంటే నేను యాక్చువల్లీ ఆప్షన్ కూడా ఆలోచించాను. ఎందుకంటే ఆల్రెడీ 10 మంది బౌలర్లు చేతిలో ఉన్నారు. అందులో మెజారిటీ అంతా ఇండియన్ బౌలర్సే ఉన్నారు. మనకి ఫారెన్ బౌలర్‌లో చూసుకుంటే ఆండ్రిక్ నోకియా, లుంగి ఎంగిడి, దాని తర్వాత జై రిచర్డ్సన్ ముగ్గురే ఉన్నారు. 10 మందిలో ముగ్గురు మాత్రమే ఫారెన్ ప్లేయర్‌లు ఉన్నారు. మిగతా 7 ఇండియన్ బౌలర్‌లే ఉన్నారు. సో ఈ 7లోంచి ఒక నలుగురు దొరకరా అన్న ఉద్దేశంతో నేను కూడా ఆలోచించినప్పుడు నాకనిపించింది ఏంటంటే మీరప్పుడు నోకియా లేకపోతే స్ట్రెయిట్ అవే ఇషాంత్‌ని ఫైనల్ 11లో తీసుకోవాలి. ఇషాంత్ శర్మని. సో ఇషాంత్ శర్మ ఒకప్పుడు 140స్‌లో వేశాడు గానీ, ఇప్పుడు మిడ్ 130స్ మాత్రమే ఏస్తున్నాడు. ఐదర్ 130 లేదా 136, 137 మాక్సిమం 37, 38 లోపలే ఏస్తున్నాడు. నెక్స్ట్ చూసుకుంటే ముఖేష్ కుమార్. ముఖేష్ కుమార్ కూడా అంత స్పీడ్ బౌలర్ కాదు. ప్లస్ ముఖేష్ కుమార్ కూడా మోర్ ఆఫ్ స్వింగ్ బౌలర్. మనకి సీఎస్‌కేలో దీపక్ చాహర్ లాగా ఓపెనింగ్ స్పెల్స్‌లో అలా వేయడానికి బాల్ మంచిగా స్వింగ్ అవుతున్నప్పుడు వేయడానికి పనికొస్తాడు. ఎందుకంటే మొన్న రీసెంట్‌గా కూడా ఇండియన్ టీమ్‌తో ఆడినప్పుడు అతని కంటే కూడా అతని పక్కనేసిన హర్షదీప్‌కి ఎక్కువ వికెట్‌లొచ్చినాయి. అవును. లేదా అతని తర్వాతేసిన ఫస్ట్ చేంజ్‌గా వచ్చిన ఆవేష్ ఖాన్‌కి ఆవేష్ వికెట్‌లొచ్చినాయి. ఖాన్ వచ్చే బాల్. ముఖేష్‌కి ఎక్కువ రాలేదు. సో ముఖేష్‌కి ఎక్కువ రాలేదు. ఐదర్ ఆవేష్‌కొచ్చాయి లేదా హర్షదీప్‌కొచ్చాయి. హర్షదీప్ యాక్చువల్లీ మ్యాన్ ఆఫ్ ది సీరీస్ కూడా అయ్యాడు. 3 మ్యాచ్‌ల సీరీస్‌లో. సో మనకిక్కడ ముఖేష్ కుమార్ అవ్వచ్చు, ఇషాంత్ శర్మ అవ్వచ్చు లేదా ఖలీల్ అహ్మద్. ఈ ముగ్గురు ఎవరైతే ఇండియన్ పేసర్స్ ఉన్నారో ముగ్గురు కూడా 140 లోపలే ఏస్తారు కానీ 140 గాని, 140 దాటి గాని వేసే ప్లేయర్ కాదు. సో, అలాంటప్పుడు ఏంటంటే ఒక ఆండ్రిక్ నోకియా గాని, లేదా లుంగి ఎంగిడి లాంటి ప్లేయర్ ఉన్నప్పుడు డెప్త్‌లో మంచి పేస్‌తో వేయగలిగిన స్కోప్ దొరుకుతుంది. ప్లస్ మనం గుర్తుంచుకోవాల్సిన ఇంకో విషయం ఏంటంటే వీళ్ళు మెజారిటీ ఆఫ్ ది గేమ్స్ ఢిల్లీలోనే ఆడతారు. సో, ఢిల్లీ పిచ్ మీద ఆండ్రిక్ నోకియా చాలా మంచి ఎఫెక్టివ్ బౌలర్ అని నా ఉద్దేశం. ఇషాంత్ శర్మ కంటే కూడా. ఎగ్జాక్ట్లీ. సో, అందుకని కూడా ఒక పేస్ బౌలర్ అయితే కంపల్సరీగా ఫారెనర్‌ని తీసుకోవాలి. అప్పుడు మిగిలిన ముగ్గురు ప్లేయర్‌లు ఫారినర్స్ అవుతారు. అప్పుడు ఆ అంటే 3 మనకి ఫారినర్‌లు కుల్దీప్ ఎవరైతే యాదవ్, వెళ్తారో ముఖేష్, ఖలీల్ అహ్మద్ వీళ్ళు కంపల్సరీ ఉంటారు. వీళ్ళు ముగ్గురు అయితే. సో మనకి ఓపెనింగ్ ఎవరు చేస్తారు? నోకియా, ముఖేష్ చేస్తాడా? చేయొచ్చు. లేదా ఖలీల్ గూడా ఓపెన్ చేయొచ్చు. నాకు తెలిసి ఎస్ఆర్‌హెచ్‌కి ఉన్నప్పుడు అతను కూడా 1, 2 సార్లు ఓపెనింగ్ ట్రై చేసినట్టు గుర్తు నాకు భువీతో పాటు. ఒకటి సో, రెండు సార్లు ట్రై మోస్ట్‌లీ చేశాడు. అయితే ముఖేష్ కంపల్సరీ ఓపెనింగే. సో, పక్కన ఐదర్ నోకియా గాని లేదా అహ్మద్ గాని ఇది చేయాలి. బట్ నోకియాని ఖచ్చితంగా డెత్ కోసం అట్టు పెట్టుకోవాలి. ఈవెన్ ఖలీల్ కూడా కొద్దిగా ఆ, డెత్ వరకు వేయగలిగిన మిచెల్ బౌలరే. మార్ష్ ఉన్నాడు కదా, మిచెల్ మార్ష్ కూడా పేసేస్తాడు కదా. ఓపెనింగ్ చేయొచ్చు. అవును. మిచెల్ మార్ష్‌లో కూడా ఓపెనింగ్ చేయించొచ్చు. బట్ నేను అదే ఎందుకు నోకియా కోసం వెళ్తున్నాను మిచెల్ మార్ష్ ఉన్నప్పటికీ అంటే గనక ఉమ్, మిచెల్ మార్ష్ మీద టూ మచ్‌గా డిపెండ్ అవ్వలేము. ఎందుకంటే అతను మరీ కంప్లీట్ ఎవ్రీ మ్యాచ్‌లోనూ 4 ఓవర్స్ కోటా బౌలర్‌ని చేసేస్తే అతను బ్యాటింగ్ దెబ్బతినే ఛాన్స్ ఉంది. లేదా ఇంజ్యూరీ అయ్యాడంటే సడెన్‌గా మనకి ఒక మంచి ఆప్షన్ చాలా మిస్ ఇంజురీ అయిపోతాడు. ప్రోన్ మనోళ్ళు తీసుకొని కూడా అసలు 2 సీజన్లు అయితే ఆడలేదు. ఆ ఇంజురీ మిచెల్ అవును. మార్ష్ అతను వచ్చాడు మంచి అనేసరికి. ఇంజ్యూరీ ప్రోన్ అతను. సో, ఇంజ్యూరీస్‌కి ఎక్కువగా అతనికి ఛాన్సెస్ ఉన్నాయి కాబట్టి అతన్ని ఎక్కువ వరకు అతను ఒక బ్యాట్స్‌మన్‌గా యూజ్ చేసుకుంటారు. ఎందుకంటే వాళ్ళ లైనప్‌లో బ్యాటింగ్‌లోనే అతని అవసరం కనిపిస్తోంది. ఒక బౌలర్‌గా కంటే కూడా. సో, అందుకని ఒక బౌలర్‌గా కంటే అతన్ని ఎక్కువ బ్యాట్స్‌మన్‌గానే ఫోకస్ చేస్తే అతని మీద, అప్పుడు మనకి ఆల్రెడీ ఎలా అయితే ఏదైతే సబ్‌స్టిట్యూట్ ఇంపాక్ట్ ప్లేయర్ ఉన్నారో, అక్కడ మనం ఇషాంత్‌ని తెచ్చుకున్నట్లయితే నోకియా, ఇషాంత్, ముఖేష్, ఖలీల్ నలుగురు పేస్ బౌలర్‌లు అవుతారు. అప్పుడు మనం ముఖేష్‌ని పృథ్వీ షాని పక్కన కూర్చోబెట్టొచ్చు ఇంపాక్ట్ ప్లేయర్ రూపంలో. సో, ఆ ప్లేస్‌లో మీరిందాకన్నట్టుగా ఒకవేళ మనం పంతే కీపింగ్ చేస్తున్నాడు అనుకుంటే లలిత్ యాదవ్‌ని తెచ్చుకుంటే, లలిత్ యాదవ్, అక్షర్ పటేల్, కుల్దీప్ యాదవ్ ముగ్గురు స్పిన్నర్‌లవుతారు. ఉమ్, సో, ముగ్గురు స్పిన్నర్‌లు, నలుగురు పేసర్‌లు అంటే 7 బౌలింగ్ ఆప్షన్స్ అనేది మామూలు విషయం కాదు. ఎగ్జాక్ట్లీ. వీళ్ళు సో, ఉండి కొద్దిగా మంచి టీం అక్కడ గా మనం ఇంకా ఉంటే దాంట్లో మిచెల్ మార్ష్‌ని బౌలర్‌గా కన్సిడర్ చేయకుండానే 7 ఆప్షన్స్ వచ్చినాయి. మిచెల్ మార్ష్‌ని కూడా కన్సిడరేషన్‌లో తీసుకుంటే 8 అవుతాయి. ఓకే. అప్పుడు సూపర్ ఉంటది టీం. మంచి ఆప్షన్స్ ఉందంటే ఏసే బాగుంటది. సో ఒకవేళ పృథ్వీ షా యాజ్ యూజువల్ లాస్ట్ టైం ఐపీఎల్ లో ఒక మ్యాచ్ 2 మ్యాచ్లో క్లిక్ అయ్యాడు అంతే, మిగతా అన్ని ఫెయిల్ అయ్యాడు. చాలా హ్మ్. దారుణంగా ఫెయిల్ అయ్యాడు. ఎందుకంటే అంతకుముందు 1, 2 ఇయర్స్ దాని ముందు అయితే చాలా అద్భుతంగా ఆడాడు పృథ్వీ షా. కానీ ఆ డౌన్ అనేది బాగుంది. దీంట్లో సక్సెస్ అవుతాడా లేదా, తీసేస్తారా ఒకవేళ అది fail చూడాలి. ఎందుకంటే డొమెస్టిక్‌గా అయితే మాత్రం అతని పెర్ఫార్మన్స్ ఈసారి బానే ఉండింది. మధ్యలో మంచి సెంచరీస్ అవన్నీ గూడా కొట్టాడు. మంచి న్యూస్‌లో గూడా హెడ్‌లైన్స్ అయ్యాడతను.
సో హోప్ఫుల్లీ ఈ సీజన్ అతనికి బాగుండొచ్చని కోరుకుంటాం. ఎందుకంటే అతనికి కూడా ఒక రకంగా ఢిల్లీకనే కాదు, ఐపీఎల్ పరంగానే కాకుండా నేషనల్ టీమ్ కి అతను సెలెక్ట్ అవ్వడానికి కూడా ఇదే ఒక మంచి ఆప్షన్. ఇప్పుడు ఇక్కడ ఎగ్జాక్ట్లీ. పర్ఫామ్ ఒకప్పుడు చేయగలిగితే చూస్తే యంగ్ సచిన్ టెండూల్కర్ అని చెప్పిన అతను ఈ రేంజ్ పడిపోవడం అనేది కొద్దిగా బాధాకరంగానే అనిపించింది. సో చూడాలి, నేను అతని పైన ఎక్కువ వెయిట్ చేస్తున్నాను. ఎందుకంటే అతను ఒకవేళ ఆడి క్లిక్ అయ్యాడంటే వార్నర్ కంటే ఫాస్ట్ గా కొడతాడు. కొన్ని అవును. మ్యాచ్లు క్లిక్ అయింది, వార్నర్ కొద్దిగా నిల్చొని ఆడుతున్నాడు, ఇతను భలే కొట్టాడు. అసలు చాలా బాగా అనిపించింది, అండ్ షార్ట్స్ కూడా సూపర్ అనిపిస్తాయి. వార్నర్ యాజ్ యూజువల్ మనకు తెలిసింది, SRH లో చూసి 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 అసలు మనోడు 80% ఆఫ్ ద టైమ్స్ క్లిక్ అవుతాడు, ఓ మంచి డీసెంట్ స్కోర్ ఇస్తాడని యాక్చువల్‌గా అతనికి ప్రాపర్ పార్ట్నర్ అంటే పృథ్వీ షాకి, వార్నర్ కంటే కూడా అంతకుముందు ధవన్‌తో అతను ఓపెనింగ్ చేశాడు. అది చాలా మంచి కాంబినేషన్ ఉండింది. ఎగ్జాక్ట్లీ. ఎందుకంటే ధవన్ కొంచెం స్టార్టింగ్‌లో టైం తీసుకొని ఆడేవాడు. పృథ్వీ షా ఫస్ట్ నుంచి హిట్టింగ్‌కి వెళ్ళిపోయేవాడు. ఇప్పుడు ఏంటంటే ఒక రకంగా వార్నర్ కూడా ఫస్ట్ నుంచి హిట్టింగ్‌కి వెళ్ళిపోవడం ఇష్టం. అలాంటిది పృథ్వీ షా కూడా ఒక పక్కన హిట్టింగ్ చేస్తూ, వార్నర్ కూడా ఒక పక్కన ఇంకో పక్కన హిట్టింగ్ చేయాలి అన్నప్పుడు కొంచెం బ్యాలెన్స్ ఏమైనా అటు ఇటు అయ్యే అవకాశాలు ఉంటాయి కాబట్టి ఇంకా ఆ రోజు ఎవరు కొంచెం లీడ్ తీసుకుంటున్నారు అనే దాన్ని బట్టి ఇంక రెండో వాళ్ళు కైండ్ ఆఫ్ పక్కన డ్రైవర్ సీట్‌లో కూర్చున్నట్టుగా వాళ్ళు ఇన్నింగ్స్‌ని చూడాల్సొస్తుంది. సో, ప్రొవైడెడ్ ఆన్ పేపర్ అయితే డెఫినిట్‌గా మంచి టీమే. నా దృష్టిలో వీళ్ళు టాప్ 5లో ఉండడానికైతే అన్ని అవకాశాలు కనిపిస్తున్నాయి. యాస్ ఎ టీమ్‌గా ఏదైతే మనకి ఆన్ పేపర్ కనిపిస్తుందో టాప్ 5లో ఉండడానికి ఛాన్సెస్ ఉన్నాయి. మీకేమనిపిస్తుంది? మీరు ఏ పొజిషన్‌లో ఉండొచ్చనుకుంటున్నారు వీళ్ళు? నేను టాప్ 5 నాకెందుకో ఈ పంత్ యొక్క దీనిపైన నేను ఎందుకు టాప్ 4 టాప్ 5 కూడా నేను వేయలేకపోతున్నా. ఎందుకంటే ఇంకొకటి, వీళ్ళు ఓకే మిచెల్ మార్ష్ ఆడిస్తారు, హ్యారీ బ్రూక్ అన్ని మ్యాచ్లు ఆడిస్తారా అన్నది కూడా నాకు ఒక కొద్దిగా డౌట్ ఉంది. ఇది నాకు కొద్దిగా క్లమ్జీగానే అనిపిస్తుంది, కొద్దిగా సెటిల్డ్ టీమ్ అన్నట్టు నాకు అనిపించలే. లాట్ డిపెండ్స్ ఆన్ పంత్ కీపింగ్ ఆర్ నాట్. ఎందుకంటే అతను కీప్ చేశాడు అంటే టీమ్ స్ట్రాంగ్ అవుతుంది. అప్పుడు నేను ఓకే, 5th పొజిషన్ టాప్ 4 అయితే ఖచ్చితంగా రాదు, 5th పొజిషన్ అన్నా వచ్చే ఛాన్స్ ఉంటుంది, టాప్ హాఫ్ లో వేసుకునే దానికన్నా ఉంటది. లేదు అతను కీప్ చేయట్లేదు, ఇంకో కీపర్ వస్తున్నాడంటే వాడు ఎంత వరకు వాళ్ళంతా ఆడతారు అనే దానిపైన నాకు చాలా ఇది ఉంది. నేనైతే మట్టుకు టాప్ 5 లో వస్తుంది అనమాట నేను అనుకోవట్లే. నువ్వు టాప్ 5 అంటావు నువ్వు, లేదా టాప్ 4 వస్తుందా రాదా? అంటే అక్కడ ప్రొవైడెడ్ ఇందాక మనం అనుకున్నట్టుగా హ్యారీ బ్రూక్ కాకపోతే గనక మనకి షై హోప్ ఛాన్స్ ఉంది. సో, షై హోప్ గనుక వస్తే మొత్తం టోర్నమెంట్ కూడా అతను కీపింగ్ చేస్తూ బ్యాటింగ్ చేయడానికి అవకాశం ఉంది. ఆ, లేదు ఒకవేళ పంతే కీపింగ్ చేస్తున్నాడు అనుకుంటే అప్పుడు బ్రూక్‌కి వెళ్ళడానికి ఛాన్స్ ఉంది. సో, వన్స్ ఒకవేళ ఇద్దరిలో ఎవరున్నా కూడా మెజారిటీ ఆఫ్ ద టోర్నమెంట్ ఇంక వాళ్ళే ఉండడానికి ఛాన్సెస్ ఉన్నాయి. ఎందుకంటే హోప్‌ని ఉట్టి బ్యాట్స్‌మన్‌గా టీమ్‌లో తీసుకుంటారని నేను అనుకోను. సో, దానికంటే కూడా బ్రూక్‌కి ఎక్కువ ఛాన్సెస్ ఇవ్వడానికి ట్రై చేస్తారు. ప్రొవైడెడ్ అతను ఒకవేళ ఏమన్నా ప్రూవ్ చేసుకుంటే లాంగ్ టర్మ్ అసోసియేషన్ మెయింటైన్ చేయొచ్చు టీమ్ తోటి. ఓకే. ఎందుకంటే వార్నర్ ఇప్పుడు ఆల్రెడీ కొంచెం ఓల్డ్ అవుతున్నాడు. ఆల్రెడీ టెస్ట్ క్రికెట్ నుంచి అతను రిటైర్మెంట్ అనౌన్స్ చేశాడు. సో, మెల్లగా వార్నర్ కూడా ఒక రీప్లేస్‌మెంట్ అవసరం ఉంది కాబట్టి, అప్పుడు తర్వాత కావాలంటే మిచెల్ మార్ష్‌ని ఓపెనర్‌గా పెట్టుకొని హ్యారీ బ్రూక్‌ని 1 డౌన్‌లోనో, 2 డౌన్‌లోనో దింపొచ్చు. లేదా బ్రూక్‌ని కూడా ఓపెనర్‌గా చేయొచ్చు. సో అయితే నీ ఉద్దేశం ప్రకారం టాప్ 4 వస్తుందా రాదా? ఇది నేను టాప్ 5లో ఉంటుందంటున్నాను. 4, అంటే 3 కాదు. టాప్ 5లో ఉండడానికైతే ఛాన్సెస్ ఉంది. అంటే ఎనీ 4 నంబర్. లో లేదు 5 లో ఉంటదంటే 5th వేసుకుందాం అయితే, అటు ఇటుగా ఉంటా లాజికల్. ఓకేనా? అంటే టాప్ 4 అనేది చాలా టైట్ విషయం. ఎందుకంటే నా దృష్టిలో నాకు ఆల్రెడీ నేను సీఎస్‌కే వీడియో చేసినప్పుడే సీఎస్‌కేకి అయితే టాప్ 4లో వచ్చేస్తుంది అని చెప్పాను. ఇంకొక టీమ్ కూడా నా మైండ్‌లో ఉంది విచ్ కెన్ మేక్ ఇంటూ టాప్ 4. సో, అప్పుడు మిగిలేది రెండే స్లాట్‌లు అవుతాయి. ఆల్రెడీ సీఎస్‌కే చెప్పేసాం కాబట్టి 4లో ఒకటి అయిపోయింది. మిగిలినవి 3. ఆ 3లో కూడా నాకు ఆల్రెడీ ఒక టీమ్ మైండ్‌లో ఉంది. సో, ఇంక అప్పుడు రెండే అవుతాయి. అందు గురించే నేను టాప్ 5 చేస్తున్నాను. సో, ఏమో 4 అవ్వచ్చు, 5 అవ్వచ్చు, 3 అవ్వచ్చు. 3, 4, 5లో ఉంటుంది. నేనైతే ఇది వేయట్లేదు, మళ్ళీ చూద్దాం. అది టోర్నమెంట్ వచ్చినప్పుడు కూడా మనం చేస్తాం కాబట్టి ఎవరు ప్రిడిక్షన్ ఎలా పోతుందో చూద్దాం మనం. సరే అయితే ఈ టీము మనం అప్పుడు ఓపెనింగ్ అప్పుడు చూద్దాం, పంత్ కీపింగ్ చేస్తాడా లేదా అని, దాన్ని బట్టి పోయే చూద్దాం. సో ఈ దీంట్లో మనం ఓకే, ఢిల్లీ ఉంది. నెక్స్ట్ వీడియోలో మనం ఇంకో టీంని అయితే మనము అనలైజ్ చేసి ఇచ్చేద్దాము. థ్యాంక్ యూ అసలు వాల్యుబుల్ ఇన్ఫర్మేషన్ షేర్ చేసుకున్నందుకు. అబ్రామ్, మళ్ళీ ఇంకొక వీడియోలో కలుద్దాం. థ్యాంక్ యూ వ్యూవర్స్. మనం ఇంకో వీడియోలో మళ్ళీ కలిసి మళ్ళీ ఇంకొక టీం గురించి మనం డిస్కస్ చేద్దాం.